హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 ఆర్ట్స్. ఈరోజు నేను వడా కర్రీ చేస్తున్నానండి. చూసారు కదా వడలు, ఒక 7-8 వడలు చూస్తున్నానండి. ఏమండి ఈ వడా కర్రీ అనేది చిత్తూరు దగ్గర నుంచి తిరుపతి ప్లస్ నెల్లూరు దగ్గర నుంచి చెప్పాలంటే నెల్లూరు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లస్ తమిళనాడు అయితే చెప్పక్కర్లేదు. ఈ వడా కర్రీ అనేది చేయటం చాలా చాలా ఈజీ. సేమ్ తమిళ స్టైల్ అంటే తిరుపతి స్టైల్, ఆ నెల్లూరు స్టైల్లో అద్భుతంగా వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ అండి. మనం వేసే ఆ యొక్క పాళ్ళల్లోనే కొంత డిఫరెంట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఆ రెసిపీ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మనకు తగులుతుంది. తద్వారా అక్కడ ఉన్న ఆ ప్రాంత టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను, కరెక్ట్గా మీరు చూసి చేయండి. ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. టిఫిన్లోకి, దోశలోకి ప్లస్ రైస్లో కూడా చాలా సూపర్గా ఉంటుందండి. సో చూడండి, ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక కప్పు ఆనియన్స్ అలా తరిగి పెట్టుకోండి. ఆ కప్పు కూడా చూసారు కదా, ఆ కప్పు నేను అలా కప్పు తీసుకున్నాను. తర్వాత సేమ్ అదే కప్పు తోటి టమోటాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఈ సైడ్ చూపిస్తాను, సోంపు చూపిస్తాను. ఫస్ట్ సహజంగా సోంపు ఉంటుంది కదా, ఆ సోంపు అనేది ఏంటి అంటే కనుక ఆ సోంపు వేయటం వల్ల ఈ వడా కర్రీకి ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ వస్తుంది. సేమ్ అదే స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, తర్వాత చెక్క, తర్వాత యాలకులు, తర్వాత లవంగాలు ఒక 3-4 తీసుకున్నాను, తర్వాత బిర్యానీ ఆకండి, తర్వాత మామూలు ఉప్పు, పచ్చిమిరపకాయలు చూసారు కదా, పచ్చిమిరపకాయలు అలాగా, పసుపు, కారం అండి. ఈ పక్క ఈ ప్లేట్లో చూడండి, ఆ పక్కన ఆయిల్ ఉంది, ఆయిల్ ఓకే కదా. తర్వాత వచ్చి ఇంకా వేరేదనమాట, మీకు కరెక్ట్గా చేసేటప్పుడు అర్థమైంది నేను 2 సార్లు చెక్కాను లవంగాలు ఎందుకు తీసుకున్నాను. తర్వాత దానికి ముందే ఆ కప్పులో కొబ్బరి ప్లస్ ధనియాలండి. ఇక వడా కర్రీ చేసేద్దామా. ఈ పొయ్యి మీద ప్యాన్ పెట్టినాను కదా, కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేశాను. హీట్ తర్వాత ఫస్ట్ ఏంటంటే బిర్యానీ ఆకండి, తర్వాత లవంగాలు ఒక 3, తర్వాత చెక్క కూడా దాంట్లోనే వేసేయండి, తర్వాత యాలకులు కొద్దిగా ఫ్రై అవ్వాలి. దీంట్లో చూసారు కదా, ఈ పక్కన ప్లేట్లు మీకు చూపించాను కదా, ధనియాలు, పచ్చి కొబ్బరి, లవంగాలు, యాలకులు కూడా సపరేట్గా అవన్నీ వేయక్కర్లేదు, డైరెక్ట్గా మిక్సీ వేసుకుంటే సరిపోద్ది. అది కూడా నేను ఎప్పుడు వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఆనియన్స్ తెలుసు కదా, ఆనియన్స్ మనం ఫస్ట్ ఆనియన్స్ అయితే సగం రెసిపీ అయిపోయినట్టే, ఏ రెసిపీకి అయినా సరే. నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ కొద్దిగా ఆ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేయాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయండి. కొద్దిగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే టమోటాలు వేద్దాం. ఏమంటే చాలా మంది నన్ను ఏమంటున్నారంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వెయ్యండి, కాస్త మా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పంపిస్తాం మేము, దయచేసి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టండి అని అడుగుతున్నారండి. నేను దీనికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెడుతున్నాను, మీరు ఒకసారి చూడండి, చూసి వాళ్ళకి పంపించండి, వాళ్ళు కూడా చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో నేను కొద్దిగా టైం స్పెండ్ చేసి చేస్తున్నాను. మీరు చూడండి, ఈ టమోటాలన్నీ బాగా మధ్యలోకి ఏం చేద్దాము అంటే చూడండి, ఈ పక్కన మన ప్లేట్లో చూపించా కదా విడిగా 2 సార్లు, ఏది పచ్చి కొబ్బరి, ధనియాలు ప్లస్ లవంగాలు, యాలకులు, ఇవి మిక్సీ వేసుకుంటాం. చాలా మంది ఏమంటున్నారు తెలుసా అండి, ఏమంటే పచ్చి కొబ్బరి బదులు ఎండు కొబ్బరి వేయచ్చా, ఎండు కొబ్బరి బదులు ఇంకోటి వేయచ్చా అంటున్నారు. కొద్దిగా నేను ఫ్లేవర్ కోసం కానీ దానికోసం ఏంటంటే చెప్తున్నాను, కనీసం అంతవరకు చేస్తే బాగా టేస్ట్ వస్తుంది. లేదా మనం కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి వేసామనుకోండి, ఆ టేస్ట్ మారిపోద్ది. అందుకోసం అనమాట. ఓకేనా, మిక్సీ వేసుకొచ్చేద్దామా. చూడండి, మిక్సీ వేసుకుంటే అలా వచ్చింది అంటే దాంట్లో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ వేసాను అనమాట. సో చూడండి, ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయింది. ఏమండి పని తొందరగా అవ్వాలని మీరు పక్కన వదిలేయకండి, ఎందుకంటే ఇది అడుగంటిపోద్ది మీరు వదిలేస్తే. తర్వాత పసుపు వేయండి కొద్దిగా. నెక్స్ట్ దాంట్లోనే కొద్దిగా కారం. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుందామో ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ రావడానికి, ఆ వడాకరి ఫ్లేవర్ రావడానికి ప్రధానమైన కారణమైన సోంపు అండి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఒక 1 మినిట్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఒకసారి బాగా ఫ్రై అయ్యి దాన్ని కలిసిపోతుంది కదా, అప్పుడు ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ వేసుకొచ్చాం కదా, అదంతా వేసేయండి. ఇది నేను చెప్పక్కర్లేదు అనుకుంటా, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసి వేయాలని. చూడండి, ఇప్పుడు ఉప్పు చూపిస్తాను. ఆ ఉప్పు చాలండి, కొద్దిగా చాలు, ఎందుకంటే ఆ వడల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి
మనం వేయక్కర్లేదు అనమాట. లైట్గా ఉప్పు వేసేసుకుంటే సరిపోద్ది. నేను చూపించినంత ఈ 8 వడలకండి. ఇప్పుడు ఆ వడలన్నీ కూడా దాంట్లో కొద్దిగా నలిపి వేసేద్దాం ఉంది. ఒకసారి కలిపేసేద్దామండి మొత్తం. చూడండి, ఇప్పుడు ఏంటంటే చూసారు కదా వడ కర్రీ ఏమైపోయింది, బాగా థిక్ అయిపోయింది. ఆరితే ఇంకా థిక్ అయిపోద్ది కదా. సో మనం ఏం చేద్దామండి, ఇప్పుడు వాటరు జాగ్రత్తగా పోయండి. మరి ఎక్కువ గబుక్కును పోసేస్తే వాటర్ ఎక్కువైపోద్ది, ఇదైపోద్ది అనమాట. ఇంకా కొద్దిగా వాటర్ పట్టుద్ది, నాకు తెలిసినంత వరకు ఇంకా పట్టుద్ది వాటర్. చూడండి, నేను ఏ పొజిషన్ వరకు చెప్తాను. నేను అందుకని వీడియో చివరి వరకు చూసి ఏ రెసిపీ అయినా చెయ్యండి అని చెప్తానండి. ఇంకొద్దిగా వాటర్. ఇప్పుడు బాగా కలిపేసేయండి. కొద్దిగా అంతా దానికి పట్టేస్తే పక్కాగా వడ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే వడలు ఏంటంటే కొద్దిగా బాగా మెదిపి దాంట్లో వేసాం మనం. యాక్చువల్గా ఏంటంటే వడలు ఏంటంటే కొద్దిగా ఒక రెండుగా తుంపి కలిపేసేసి మనకి ఇస్తారండి కొన్ని ప్రాంతాల్లో. అదే వడ కర్రీ. మరి ఇలాంటి మంచి రెసిపీస్కి అందులో చెప్పా కదా సపరేట్ లిస్ట్లో వస్తున్న ఈ రెసిపీని మీరు మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, మీరు చెయ్యండి. బయట ఇప్పుడు కావాలంటే వడ కర్రీ దొరకదు కదా, ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. కూర కూడా చాలా వచ్చింది, రెసిపీ కూడా చాలా వచ్చేసింది. కాబట్టి చాలా మందికి అంటే 5-6 ఫుల్గా హ్యాపీగా సరిపోద్ది. ఎందుకంటే బయట ఏం దొరకదు కదా, ఇంట్లో ఉన్నది తినాలి. కాబట్టి ఇలాంటి కర్రీ చేసుకుంటే ఎక్కువ వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 hours.